శివాభ్యాం నమః. మరి కార్తీక మాసంలో ఏ విధంగా నియమాలు పాటించాలి అంటే ప్రతి నెలలో కూడా చాలామందికి కుదరదండి. కానీ కొద్దిగా ఈ ఒక్క మాసంలో కూడాను, ఒక మాసంలో అంటే మనకి మహా అంటే 30 రోజులు వస్తాయి కనుక ఈ ఒక్క 30 రోజులు కనీసం కూడా ఎవరైతే బ్రాహ్మీ ముహూర్తంలో అంటే సూర్యోదయానికన్నా ముందు ఎవరైతే లేచి స్నానం చేసి కార్తీక మాసంలో ఉన్నటువంటి నియమాలని కూడా పాటిస్తారో అటువంటి వారికి గొప్ప ఫలితం దక్కుతూ ఉంటుంది. మనకు శరీరం కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నీ కూడా మనకి వస్తూ ఉంటాయి. కనుక ఎందుకంటే కార్తీక మాసం అంతా కూడా మీరు పాటించి చూడండి. కార్తీక మాసం పూర్తయిన తర్వాత మీలో మీకే చాలా మార్పులు వస్తూ ఉంటాయి. కనుక ఎవరైతే కార్తీక మాసంలో సూర్యోదయానికన్నా ముందు స్నానమాచరించి శివుడికి నమస్కారం చేసుకొని సోమవారం రోజు ఉపవాసం ఉండి సాయంత్రం పూట స్వామివారి అర్చన కైంకర్యంలో పాల్గొంటారో అటువంటి వారికి గొప్ప ఫలితం దక్కుతూ ఉంటుంది.